ఇవాళ తమ్ముడు లెజెండ్ టీవీ ప్రవీణ్ గాయపడడం చాలా నా హృదయాన్ని చెలించింది. నిజంగా పత్రికా స్వేచ్ఛను హరిస్తుంది. బీజేపీ అసలు ఏ సంస్కృతి అయ్యా నాకు అర్థం కాదు. ఈ రాళ్ళు రువ్వుడేంది, కట్టెలు పట్టుకునేంది, అంటే శాంతియుతంగా చేసుకునే అంటే స్వేచ్ఛ లేదా? బీజేపీ పార్టీకి పొయ్యేకాలం దగ్గర పడింది. ఇవాళ ఆ తమ్ముడు కొట్టుమిట్టులాడుతున్నాడు, చావు బతుకుల మధ్యలో నెత్తికి తగిలింది. ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏందనేది ఇలా బీజేపీ పార్టీ వాళ్ళు ఏమన్నా చిత్తశుద్ధి ఉందా మీకేమన్నా? అంటే ఇవాళ స్వేచ్ఛగా మేము అంటే ధర్నా చేసుకునేది లేదా? కాంగ్రెస్ పార్టీ అడిగితే దండిస్తున్నారు, రాళ్లతో కొడుతున్నారు, లాఠీ చార్జీలు వేస్తున్నారు. ఇది ఎంత దుర్మార్గము! ఇవాళ చూడండి, కనీసము బీజేపీ వాళ్ళు ప్రశ్నిస్తే లాఠీ చార్జ్ ఫస్ట్ లాఠీలు తీసుకొని వస్తారు. సిగ్గు శరాలు ఏమన్నా ఉన్నాయా మీకు కొంచెం అన్నా? ఇవాళ అంటే శాంతియుతంగా మేము చేసుకోండి అంటే ఇక్కడనేమో పత్రికా సోదరుల మీద దాడి చేస్తారు. ఎంత సిగ్గుచేటు! పత్రికా సోదరులు లేకపోతే అసలు ఇవాళ రాజకీయాలు ఎక్కడున్నాయి ఒక మాట చెప్పండి. ఇవాళ మీకు దగ్గరుండి మీరు చేసే కార్యక్రమాలు, మీరు చేసిన పనులు అన్ని ప్రజలలో తీసుకుపోయి వారధిగా ఉంటే వాళ్ళ నెత్తులు పగలగొడతారా? సిగ్గుందా బీజేపీ నాయకులు? కొంచెమన్నా సిగ్గు శరాలు అనిపిస్తున్నాయి మీకు? వెంటనే క్షమాపణ చెప్పాలి, ఆ కుటుంబానికి అండగా ఉండాలి. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, పత్రికా సోదరులకు ఎప్పుడు కూడా అండగా ఉంటుంది. మేము కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పత్రికా సోదరులను నోరు నొక్కే ప్రయత్నం చేయలేదు. ఒక స్వేచ్ఛ ఉన్న కాంగ్రెస్ పార్టీ 100% ప్రవీణ్ కుటుంబానికి అండగా ఉంటాము. నేను అక్కగా ఎప్పుడు కూడా తమ్ముళ్ళకు, నా మీడియా సోదరు తమ్ముళ్ళకి ఎప్పుడు కూడా నేను అండగా ఉంటా. ప్రవీణ్ చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది. నిజంగా వాళ్ళంతా బలిసినోళ్ళు గారు పిల్లలు. ఇవాళ వాళ్ళు ఒక విద్యార్థి దశ నుంచి వచ్చి ఇవాళ సమాజంలో మేము సైతం అని చెప్పేసి ఇక్కడ ఉన్న యువతలు మొత్తం 26-27 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళే ఈరోజు దేశం కోసము, రాష్ట్రం కోసము, అందరి ప్రజల కోసం చేస్తున్న పిల్లల నోరు నొక్కాలని చూస్తున్నారు కదా. సిగ్గుశరం అనిపించాలి. బీజేపీ పార్టీ కిషన్ రెడ్డి గారు ఎక్కడున్నారయ్యా? మీరు ఇప్పుడు వచ్చి చూడాలి, ఇక్కడ వచ్చి మీరు అందరు పరామర్శించాలి. ఇవాళ పత్రికల మీద మీరు దాడి చేయడం అనేది ఎంత దుర్మార్గం తెలుసా? అక్కడ ఢిల్లీలోనేమో నీట్ లీకేజీల విషయంలో చెప్తేనేమో ఆడపిల్లలని దెబ్బలు కొడుతున్నారు, ఆడపిల్లల బట్టలిప్పి ఉరికించి కొడుతున్నారు. ఇది ఎక్కడ అంటే అడగొద్దు, ప్రశ్నించొద్దు, ప్రశ్నిస్తే కొడతారా మీరు? ఇది ఎక్కడి సంస్కృతి, ఎక్కడి సాంప్రదాయం చెప్పండి? బీజేపీ పార్టీలకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కూడా వెంటనే క్షమాపణ చెప్పాలి, మీడియా సోదరులకు అండగా ఉండాలి. ఇవాళ నిజంగా ఇక్కడ చూస్తే ఎవరు లేరండి, పత్రికా సోదరులే ఉన్నారు. అనాథలు అయిపోయినరు ఇవాళ వీళ్ళు. ఈ బేషరతిగా ఒకటే చెప్తున్నాము, తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మీడియాకి అండగా ఉంటుంది, లెజెండ్ ప్రవీణ్ తమ్మునికి అండగా ఉంటాము. ఏదున్నా కూడా మేము దగ్గరుండి చూసుకుంటాము. బీజేపీ నాయకులు కూడా బాధ్యత వహించాలి. ఇవాళ మనం అందరం కూడా మానవత్వంతో ముందుకు రావాలి. హార్డ్లీ మా అంటే అబ్బాయికి ఒక 25-26 ఏళ్ళు ఉంటాయి. వాడు ఏంటంటే, ఆ తమ్ముడు ఏంటంటే ప్రతిదీ సమాజంలో జరుగుతున్నది చూయించాలి, సమాజం నేను సైతం అని ముందుకు వస్తే పత్రికలను ఎంత అంటే మీకు ఫస్ట్ నుంచి అంతే కదా, మేమే రాజు, మేమే మంత్రి, మేమే అన్ని, మేమే ఒంటెదిప్పి కూడా పోతుంటారు. బీజేపీ పార్టీ కొంచెమన్నా చిత్తశుద్ధి, సిగ్గు శరమ కొంచెమన్నా ఏమన్నా అనిపిస్తుంది అయ్యాలా? బుద్ధి సిగ్గు ఉండాలి కొంచెమన్నా. వెంటనే క్షమాపణ చెప్పాలి. వెంటనే ఈ లెజెండ్ ప్రవీణ్ తమ్ముని కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. చూడండి, మా కాంగ్రెస్ పార్టీ నుంచి మా సోదరు కూడా వీళ్ళ బల్మూరు వెంకట్ గారు కూడా వస్తున్నారు. ఎప్పుడు కూడా యువతకి అండగా ఉంటాడు తమ్ముడు. నిజంగా తమ్ముడు మీరు కూడా ఇక్కడ వచ్చి పరామర్శించడం చాలా సంతోషం అనిపిస్తుంది. అది ఎక్కువ బాధగా ఉంది. ఒకసారి తమ్ముని చూడండి, మీరు చూడండి తమ్ముడు, ఒకసారి మీరు ఒక భరోసాను కూడా కల్పించాలి వెంకట్ తమ్మునికని కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇవాళ మనం ఒక భరోసా, ఒక బాధ్యతగా ఉంటే ఆ అబ్బాయికి కొంచెం ఊరట వస్తుంది, ఇక్కడున్న పత్రికా సోదరులు కూడా ఊరట వస్తుంది. మేము ఉన్నాము అనేది భరోసా, డబ్బులు కాదు వాళ్ళు అడిగింది. ఇవాళ భద్రత అడుగుతున్నారు. మాకెక్కడ భద్రత ఉంది? జర్నలిస్టులకే భద్రత లేనప్పుడు సామాన్య ప్రజలకు ఎట్లా భద్రత కల్పిస్తుందో బీజేపీ పార్టీ ఇవాళ ఖండిస్తున్నా. బీజేపీ పార్టీ క్షమాపణలు చెప్పాలి, ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకోవాలి, ఆ కుటుంబాన్ని వెంటనే ఆదుకోవాలి. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ మీడియా సోదరులకు అండగా ఉంటుంది, ఆ కుటుంబాన్ని కూడా ఆదుకుంటామని చెప్పేసి మీడియా పక్షాన్ని చెప్తున్నాం.